వెల్కమ్ టు ది ఎంఎం మీడియా మ్యాట్రిక్స్. ఓడి గెలవడం, గెలిచి ఓడడం అంటే ఈ రెండింటిలో ఇప్పుడు చర్చ మొదలవుతుంది. మోడీ గెలిచి ఓడుతాడు. ఎలాగంటే ప్రచారం ద్వారా. మరి పాకిస్తాన్ కూడా ఓడి గెలుస్తుంది. ఎలా అంటే ప్రచారం ద్వారానే. సూడోస్ ఇప్పటి వరకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకొక ఛాన్స్ వచ్చింది. పాకిస్తాన్‌ని ఓడి ఎలా గెలుస్తుంది అంటే ఇక్కడ భారత్ ఎగ్జాక్ట్‌లీ ద విన్నర్. ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నిన్న మార్నింగ్ మాట్లాడాడు. ఏమని అంటే భారత్ యుద్ధం ఆపితే మేము యుద్ధం ఆపుతాం. అంటే ఫస్ట్ దిగొచ్చింది ఎవరు? భారతే కదా! పాకిస్తానే కదా! ఆపరేషన్ సింధు తర్వాత భారత్‌లో ఒక టెన్షన్ ఏంటంటే మనం పాకిస్తాన్‌లో ఇంత విధ్వంసం సృష్టించాం కదా! నెక్స్ట్ పాకిస్తాన్ మనపై ఎలా విరుచుకుపడుతుందో, లేదంటే కంఠంలో విషం దాచుకొని మెల్లమెల్లగా భారత్ దెబ్బతీయడానికి సవా లక్ష ప్లాన్‌లు వేసి ఒకేసారి సడెన్‌గా అటాక్ చేస్తుందా అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. అంతే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్‌లో సోఫియా ఖురేషీ అండ్ కమాండర్ వింగ్ లేడీ అస్త్రాలతో భారత్ పెట్టిన ప్రెస్ మీట్‌లో మేము ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేశాం. ఎటువంటి అమాయకమైన ప్రజలపైన కాదు. ఇకపై పాక్ మళ్ళీ భారత్‌పై దాడి చేస్తే ఊరుకునేదే లేదు అని స్పష్టంగా చెప్పింది. అంతేకాని మేము యుద్ధం కోరుకుంటున్నాం, లేదంటే యుద్ధం విరమించుకుంటున్నాం అని చెప్పలేదు. స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ ఈస్ ది రన్నింగ్ ప్రాజెక్ట్ అని కన్ కళాఖండిగా చెప్పేసింది. బట్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మనతో చెప్పలేక, వాళ్ళు చెప్తే మనం వింటామో లేదో అని ట్రంప్‌కు ఫోన్ చేసి మీరు దాడుల విరమణకు సిద్ధంగా ఉన్నాం. మేము దాడుల విరమణకు సిద్ధంగా ఉన్నాం. మీరు భారత్‌ని ఒప్పించండి అని, మీరు భారత్‌కి మాకు మధ్యవర్తిత్వం వహించండి అని వాళ్ళతో ట్రంప్‌తో వాళ్ళు ఉగ్రవాదులు మొదట పహల్గామ్‌లో చొరబడి మన భారతీయుల్ని 26 మందిని చంపిన తర్వాతనే మన ప్రభుత్వం ఏం చేసింది? తిరిగి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అంతేకాని పాకిస్తాన్‌లోని ఎలాంటి సామాన్యుల మీద కూడా దాడి చేయలేదు. అయితే ఆ తర్వాత మనం ఉగ్రవాదులు మనపై దాడి చేశారు. మనం వెళ్లి పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేసేసాం. అక్కడితో అయిపోయింది. కానీ మళ్ళీ స్టార్ట్ చేసింది ఎవరు అంటే పాకిస్తానే. మనం ఉగ్రవాదులపై దాడి చేశాం. కానీ పాకిస్తాన్ ఎందుకు మనపై వస్తుంది? అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తుంది కాబట్టి మనపై రిటర్న్ కౌంటర్‌గా దాడి చేస్తుంది. పాకిస్తాన్‌కి ఉగ్రవాదులకి సంబంధం లేదు అసలు. వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఉగ్రవాదులు మనపై దాడి చేశారు కాబట్టి మనం వాళ్ళపై దాడి చేస్తున్నాం. కానీ వాళ్ళెందుకొస్తున్నారు? వాళ్ళెందుకు ఇంటరప్ట్ అవుతున్నారు? ఆ తర్వాత ఉగ్రవాదుల దాడి తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పాకిస్తాన్ మనపై దాడి చేసిందో వెంటనే మనం కూడా అక్కడ లాహోర్‌లో గాని, ఇస్లామాబాద్‌లో గాని తిరిగి రిటర్న్ కౌంటర్‌గా చాలా విధ్వంసం సృష్టించాం. ఆ తర్వాత కూడా మొ ఎన్నో డ్రోన్‌లు, విమానాలను సైతం పాకిస్తాన్ మనపై పంపిస్తే వాటిని కూడా అడ్డుకున్నాం. ఆ తర్వాత మేము కాల్పుల విరమణ చేసుకుంటామని చెప్పింది ఎవరు? ఫస్టు పాకిస్తానే గదా! పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ట్రంప్‌కు ఫోన్ చేసి, మా ఇద్దరి మధ్య మీరు మధ్యవర్తిత్వం వర్తించండి చెప్పి, ఆ తర్వాత ట్రంప్‌తో మనకు కాల్ చేయించారు. లేదంటే పాకిస్తానీ వాళ్ళు మన ఆర్మీకి కాల్ చేసి, మేము కాల్పుల విరమణకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు వాళ్ళు. చెప్తేనే మనం ఒప్పుకున్నాం. దట్ ఈస్ ది మ్యాటర్. అయితే ఇక్కడ సూడోకి ఒక ప్రచారం దొరికింది. ఏంటి అంటే మోడీ ఈస్ ది నథింగ్. ఎందుకంటే ఉగ్రవాదులు మనపై దాడి చేస్తే మనం వెళ్లి ఉగ్రవాదులపై దాడి చేశాం. పాకిస్తాన్ ఎంతో దాడి చేసింది మన పైన. అయినా కూడా మోడీ కాల్పుల విరమణకి సిద్ధపడ్డాడు. మోడీ ఈస్ ది వేస్ట్ అన్నట్టుగా ఉంది సూడోస్ యొక్క ప్రచారం. యాక్చువల్‌గా మోడీ అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళేం చెప్తున్నారంటే మోడీ ఈస్ ది విన్. మోడీ విన్ అయ్యాడు అని చెప్తున్నారు. అసలు లెక్కకైతే విన్ అయ్యింది దట్ ఈస్ ది ఓన్లీ భారత్. ఎందుకంటే మనం పాకిస్తాన్‌పై ఎంతో విధ్వంసాన్ని సృష్టించాం. ఎన్నో వాటిని నాశనం చేశాం. పాకిస్తాన్ మనపై దాడి చేసినప్పుడు ఓన్లీ ఆ డ్రోన్‌లను, విమానాలను మాత్రమే మనం అడ్డుకున్నాం. మన దగ్గర ఎలాంటి విధ్వంసం జరగలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. కానీ అక్కడ మాత్రం చాలా విధ్వంసాన్ని సృష్టించాం మనం. యాక్చువల్ విన్నర్ ఈస్ ది భారత్. బట్ మోడీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏమంటున్నారంటే మోడీ ఈస్ ది నథింగ్. మోడీ ఏం చేయలేదు. కాల్పుల విరమణకి సిద్ధపడ్డాడు అని మాట్లాడుతున్నారు.